కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి ఫ్రెండ్. మరీ అడిగి అయితే తింటారు. పన్నీర్ కూడా చాలా హెల్దీ ఫుడ్ కదా. వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే ఎగ్గు పన్నీర్తో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా ఫ్రెండ్. చూడండి, ఒక 5-6 అయితే ఇట్లా పిల్లల గురించి అయితే స్నాక్స్ రెసిపీ. 3 ఎగ్స్ తీసుకున్నా, కొద్దిగా పన్నీర్ తీసుకున్నా, ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుముకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరుముకోవాలి, 1 లేక 2. చూడండి, నేనైతే ఒక బౌన్ తీసుకోవాలి. బౌన్ తీసుకున్న తర్వాత గుడ్లను పలగొట్టుకొని వేసుకుందాం. ఇలా పన్నీర్ తీసుకున్నాం కదా, కొద్దిగా పన్నీర్ని ఇలా సన్నగా తరుముకొని ఇందులోనే వేసుకుందాం. ఇలాగా ఇలా సన్నగా తరుముకొని పన్నీర్ తురుము వేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్, మిరపకాయలు, కసూరి మెంతి, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చిటికెడు పసుపు, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి ఫ్రెండ్. మరీ అడిగి అయితే తింటారు. పన్నీర్ కూడా చాలా హెల్దీ ఫుడ్ కదా. పన్నీర్ తినని వారైతే ఎక్కువ మట్టుకైతే పన్నీర్ ఎక్కువ అయితే తినరు పిల్లలైతే. పిల్లలకు మనం పన్నీర్ ఎలా తినిపించాలంటే ఇలా కూడా తినిపించవచ్చు. ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టేసిన. మనం పెంక మీద వేసుకోవచ్చు, కడాయి మీద వేసుకోవచ్చు. వేడైంది. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. మనము ఎగ్గు పన్నీరు కలుపుకున్నాం కదా, ఇందులో ఇలా బ్రెడ్ తీసుకొని ఇలా చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. మలుపుకుందాం. ఇలాగ మలుపుకొని వేయించుకోవాలి. తీసేద్దాం. అన్నీ ఇలాగే చేసుకుందాం. చూసారా ఫ్రెండ్,
మన ఎగ్గు పన్నీరు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది. చూడండి, మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.